ఈరోజు మన ధ్యానాంశం ఏమిటి అని అంటే పరిశుద్ధ సమభోక్తం. భోక్తం అంటే ఏంటి? భోజనం, బువ్వ. సమభోక్తం అంటే సమానం, ఏమాత్రం ఎక్కువ తక్కువ హెచ్చు తగ్గులు లేని సమభోక్తం, సమభంక్తి, సహభంక్తి. దీనికి మనము రకరకాలుగా పిలుస్తాం. ఇంగ్లీష్లో హోలీ కమ్యూనియన్ అని పెట్టి పిలుస్తాం. హోలీ కమ్యూనియన్, పరిశుద్ధ కమ్యూనియన్ అంటే కలయిక, యునైటెడ్ అన్నమాట, కలిసిపోవడం, పరిశుద్ధ కలయిక. మనం తెలుగులో ప్రభు భోజనం, ప్రభు బల్ల, బల్లారాధన, ప్రభు బల్లారాధన, ఇలా రకరకాలుగా పిలుస్తూ ఉంటాం. ఈ యొక్క సంస్కారం అని కూడా అంటాం. సాక్రిమెంట్ అంటారు ఇంగ్లీష్లో, సంస్కారం. ఈ సంస్కారాన్ని ప్రభు ఆజ్ఞాపించాడు. ఇది మానవ కల్పితం కాదు, ప్రభువే ఈ సంస్కారాన్ని ఆజ్ఞాపించాడు. ఈ పరిశుద్ధ ప్రభు సంస్కార ఆరాధనను ప్రభువే ఆజ్ఞాపించాడు, ఆదేశించాడు. ఈ కమాండ్ ఇచ్చిన రోజుకు కూడా ఆదేశ గురువారం అని పేరు పెట్టాం మనం. ఆదేశ గురువారం, ఆదేశించాడు గురువారం రోజు. ఎప్పటిదాకా? ఆయన వచ్చు పర్యంతం. ప్లీజ్ ఆయన వచ్చు పర్యంతం, ఆయన రాకడ పర్యంతం. రెండవ పర్యాయం ఆయన వచ్చే వరకు దీన్ని ఆచరించుకున్నాడు. పాత నిబంధనలో కూడా ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశం నుండి విమోచింపబడిన తర్వాత వారికి ఒక విందునిచ్చాడు. దాన్నే పస్కా విందు, ఇంగ్లీష్లో పాస్ ఓవర్ అని అంటాం. దాటి వెళ్ళుట, దాటిపోవుట అని అర్థం. పాస్ ఓవర్. ఎక్కడి నుండి దాటి వెళ్ళిన దానికి గుర్తుగా మరణము నుండి, బానిసత్వము నుండి, పరాయి పాలనా పీడన నుండి, వెట్టి చాకిరి నుండి, వీటన్నిటి నుండి విమోచించినందుకు గుర్తుగా, కృతజ్ఞతగా ఈ పస్కా విందును చేయాలని ప్రభు వారికి ఆజ్ఞాపించాడు. ఈ పస్కా విందు కూడా రాను రాను ఎలా అయిపోయిందంటే ఒక ఆచారం అయిపోయింది. అందుకే మీరు గమనించండి, గుర్తించండి. యేసు ప్రభు సిలువకు అప్పగించినప్పుడు సబ్బాతు దినం అన్నమాట, పస్కా పండుగ దినాలు అవి. పస్కా పండుగ దినాల్లో వారు తమ్మును తాము మైలుపరుచుకోరు. అంటే అన్యుల గుమ్మం తొక్కడం, వాళ్ళు బహు భయంకరమైన కుట్రలో పాలిభాగస్తులై యేసు ప్రభువుని సిలువకు అప్పగిస్తూ పిలాతు అధికార మందిరంలోనికి, పిలాతు కాంపౌండ్లోనికి ప్రవేశించకుండా బయటే నిలబడి, మేము పస్కా ఆచరణలో ఉన్నాం, మేము లోపలికి రాం, మేము బయటే నిలబడతాం, కానీ నువ్వు తీర్పు ఏమని ఇవ్వాలంటే ఏ లోపము ఏ పాపము లేని వాడిని నువ్వు చంపాలి అని తీర్పు ఇవ్వాలి. అంటే పస్కానీయులు గౌరవిస్తున్నారు, కానీ హృదయం బహు భయంకరమైన కుట్ర, కల్మషం, కీడుతో నిండిపోయింది.
యేసు ప్రభువారు ఈ ప్రభు భోజనాన్ని ఆచరించడానికి వెనక గల కారణాలు బైబిల్లో ఉన్నాయి. వాటిని చాలా సంగతులు ఉన్నాయి. కనీసం మనం ఒక 5 సంగతులు ధ్యానం చేద్దాం. ఈ యూదులు పస్కా పండుగకు ఎలా ఆచారం అయిపోయిందో, ఇప్పుడు ప్రభు భోజనం కూడా మనకు ఒక ఆచారం అయిపోయింది. ఏమైపోయింది చెప్పండి అందరూ? ఆచారం అంటే యాంత్రికంగా చేసేయడం అన్నమాట. దానిలో ఉన్న ఉద్దేశం, కారణం ఇవన్నీ మర్చిపోయి యాంత్రికంగా చేసేయడం ఆచార క్రైస్తవ్యం అని అంటాం కదా. క్రీస్తు ఉద్దేశించిన క్రీస్తులో ఉన్న వ్యక్తిత్వాన్ని, ఆ సారాన్ని మనం సంగ్రహించి ఆ సారం ప్రకారం జీవించకుండా యాంత్రికంగా క్రైస్తవ భక్తిని చేసే దానిని ఏమంటామంటే ఆచార క్రైస్తవ్యం అంటాం. అలాగే ప్రభు సంస్కార ఆరాధన కూడా ఒక ఆచారం లాగా చేసేసాం మనం. ఒక బోధకుడు ఒక సంగతి చెప్తుంటే విన్నా నేను. ఒక ఊర్లోనంట పాస్టర్ గారు చర్చిలో ప్రభు బల్లారాధనకు ముందు మనం కూడా పాడతాం కదా. ఏం పాడతాం? ఉన్నా పాటునా వచ్చు చున్నాను నీ. ఈ పాట వినబడిందంట మైక్లో. బయట ఒక పెద్ద ఆయన పోట్లాడుతున్నాడు. ఏమాడుతున్నాడు? వాళ్ళ అబ్బాయిని పిలిచారే, పాస్టర్ గారు ప్రభు సంస్కారం ఇస్తున్నాడు, నేను వెళ్ళొస్తాను, కానీ నేను వచ్చేదాకా ఈ నువ్వు పోట్లాడుతావు, నేను వెళ్ళొస్తానని వాళ్ళ అబ్బాయికి పోట్లాట అప్పగించి చర్చిలోకి వచ్చాడంట. ఇంకొక పాస్టర్ గారు చెప్తుంటే విన్నా, ఉన్నా పాటున వచ్చుచున్నాను అనే పాట వినగానే ఒక ముసలాయన తాగే చుట్ట ఆర్పి సూరులో పెట్టి, అరే ప్రభల్లా వెళ్ళొస్తానని చెప్పి వచ్చాడట. ప్రియమైన దైవ జనాంగమా, ఈ ప్రభు యొక్క బల్లలో లేదా ప్రభు సంస్కారంలో లేదా ప్రభు భోజనంలో లేదా మనకి ఇవ్వబడిన పరిశుద్ధ సమభోక్త సంస్కారంలో ఇవ్వబడిన ఉద్దేశం మనం ఒకసారి ఆలోచన చేస్తే, సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి, ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికిష్టులుగా ఉండలేకపోయిరి గనుక అరణ్యములో సంహరించిరి. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డ వాటిని ఆశించకుండునట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నాయి. వాస్తవంగా మనం ఈ ఇప్పుడు చెప్పబడిన సంగతులన్నీ నిర్గమాకాండంలో ఉంటాయి, ద్వితీయోపదేశ కాండంలో ఉంటాయి. ఏంటి జరిగింది? ఇజ్రాయేలీలు ఎర్ర సముద్రం పాయలైంది, బయటకు వచ్చారు. వారు నీరు లేక ఇబ్బంది పడుతూ ఉంటే మోషే ఏం చేశాడు? బండని రాతితో కొడితే బండలో నుండి నీరు వచ్చింది. అదొక్కటి సంగతినే రాయబడింది. కానీ ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా? ఆ బండలో నీరు త్రాగిరి, ఒకే బండ నీరు తాగారు. అంటే ఏం జరిగి ఉండదంటే, బహుశా ఆ బండలో నుండి వచ్చిన ఊట ఇజ్రాయేలీలతో పాటు ప్రవహిస్తూ ఉంటుంది. వాళ్ళు 40 సంవత్సరాలు ఆ నీళ్లు తాగారట. ఇప్పుడు ఏమంటున్నారంటే ఇక్కడ ఆ బండ క్రీస్తే. అంటే క్రీస్తే వారికి దాహమై నిలిచాడు. అలాగే ఆకాశం నుండి వారు 40 సంవత్సరాలు వంట చేసుకోకుండా పోషింపబడ్డారు. ఏంటి ఆహారం? మన్నా. జీవము కలిగిన జీవాహారము నేనే అన్నాడు క్రీస్తు. అంటే ఒకే ఒక్క దేవుడై ఉన్న దేవుడు క్రీస్తు అలనాడు ఇజ్రాయేలీని విమోచించినట్లుగానే కల్వరిలో ఆయన మనల్ని విమోచించాడని సాదృశ్యంగా
ఆ సామ్యాన్ని చూసుకొని కల్వరి సామ్యానికి చూపిస్తున్నాడు. ఇప్పుడు వారట అనేక మంది నశించారట ఆయన్ని వెంబడించడంలో. మనం అలా ఉండకూడదని లేఖనాలు మనకిచ్చాడు. దేవునికి స్తోత్రం. మనం ఎలా ఉండకూడదట? నశించిన పోయిన వారితో ఉండకూడదంట మనం. ఇజ్రాయేలీలు అనేక మంది నశించారు. మనకి ఇప్పుడు ఈ సంగతి ఎందుకు ఇవ్వబడిందంట? మనం నశించకుండా ఉండాలట. మనము నశించకుండా ఉండునట్లు ఈ సంగతులు మనకు వ్రాయబడ్డాయి. దేవునికి స్తోత్రం. ఎంత మంచి దేవుడు మనకి, ఎంత మంచి దేవుడు. తెలుగులో అర్థమై ఇదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయంలో 22వ వచనం నుండి చూస్తే, అన్నపానములు పుచ్చుకొనుటకు మీకు ఇండ్లు లేవా? దేవుని సంఘమును తిరస్కరించి పేదలను సిగ్గుపరుచుదురా? మీతో ఏమి చెప్పుదును? దీని గూర్చి మిమ్మును మెచ్చుదునా? మెచ్చను. ఇక్కడ సందర్భం ఏంటో తెలుసా? పౌలు రాస్తున్న సందర్భం ఏంటంటే, సంఘంగా కూడుకుంటున్నారు. ఆనాడు వారి ఆచారం ఏంటంటే, కూడుకున్న ప్రతిసారి భోజనం చేసేవాళ్ళు. ప్రభు రాత్రి భోజనం చేసేవాళ్ళు. అపోస్తల కార్యాలలో చూస్తే, వారి ఇంటింట రొట్టె విరుచుచుండిరి. రొట్టె విరుచుచుండిరి అనే మాటకి అర్థం ఏంటంటే భోజనం చేయుచుండిరి. యూదుల్లో రొట్టె విరవడం అంటే భోజనం అనమాట. మనం కూడా ఒక మాట వాళ్ళ ఇంట్లో చేయి గడిగాను అని అంటాం. అంటే అర్థం ఏంటి? భోజనం. ఈ చేయి గడిగాను అనే మాట ఇంకో ప్రాంతం వాళ్ళకి చెప్తే వాళ్ళకి అర్థం అవుద్ది, కానీ మనకు అర్థం అవుద్ది. మన సాంప్రదాయ ప్రకారం చేయి గడిగాం అనే మాటకి అర్థం ఏంటంటే భోజనం చేసామని. అలాగే రొట్టె విరవడం అని అంటే అర్థం ఏంటంటే భోజనం చేయడం. ఇప్పుడు మనం చేస్తున్నట్లుగా జస్ట్ ఒక రొట్టె ముక్కిచ్చి చిన్న ద్రాక్షారసపు సిప్పిచ్చి ఇది ప్రభురాత్రి భోజనం అని అనలేదు. వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే భోజనం. వాళ్ళకి భోజనం అంటే ఏంటి? మనకేం వరి అన్నం. యూదులకు భోజనం అంటే రొట్టె, చపాతి ఆర్ పుల్కా ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బి. అది ఏ రూపంలో చేయబడినా, గోధుమ బన్ లాగా చేస్తారా, కేక్ లాగా చేసుకుంటారా, ఇష్టం, వాళ్ళ ఇష్టం. భోజనం అన్నమాట. భోజనమైన పిమ్మట ఆయన గిన్నెను పట్టుకొని, గిన్నెలో ఏముంది? వైన్, ద్రాక్షారసం. వారికి ఉన్న ఆచారం ఏంటంటే భోజనంతో పాటు వైన్ కూడా తీసుకుంటారు, ద్రాక్షారసం కూడా తీసుకుంటారు. మన ఇళ్లలో మజ్జిగ ఎంత సాంప్రదాయబద్ధమైన గృహాలలో మజ్జిగ సర్వసాధారణం. ఇప్పుడు మజ్జిగ అనేది మన కుటుంబాలు మర్చిపోయారు కానీ పెరుగు తినడం ప్యాషన్ అనుకుంటున్నాం, కానీ పెరుగు అనారోగ్యం. ఏది మంచిది? మజ్జిగ. పలచగా మజ్జిగ చేసుకొని మజ్జిగ ఆరగారగా తాగుతారనమాట. భోజనంతో పాటు మజ్జిగ కూడా తీసుకునేవాళ్ళు ఇదివరకు పూర్వ రోజుల్లో మన పూర్వీకులు. ఇప్పుడంతా స్టైల్ మారింది. ఏమొచ్చింది? మజ్జిగకు బదులు పెరుగు కాదు, పెరుగన్నా కొంచెం బెటర్, థమ్సప్. ఒక పక్క భోజనం, రెండో పక్క థమ్సప్. బిర్యానీ, భోజనం, ఇది రెండు లేకపోతే ఒకవేళ తక్కువ వాళ్ళు అనుకుంటారేమోనని ఫీలింగ్, మన ఫీలింగ్ మారిపోయింది. అందుకే గ్యాస్ ట్రబుల్స్, షుగర్లు, బీపీలు, రకరకాల జబ్బులు కొని తెచ్చుకుంటున్నాం అని మన ఆహారంతో పాటే. రైట్. యూదులకి ఉన్న ఆచారం ఏంటంటే వాళ్ళు రొట్టె, ద్రాక్షారసం అవి కలిపి భోజనాలలో ఒక పార్ట్ అన్నమాట. అది ఇంటింటా రొట్టె విరిచారు వాళ్ళు. అంటే ప్రభు పేరట కూడుకున్న ప్రతిసారి ఏం చేశారంటే వారు భోజనం చేశారు. దేవునికి స్తోత్ర, దేవునికి స్తోత్ర. మనం భోజనం పెట్టుకున్నాం అనుకోండి, ప్రార్థన అయిపోయింది,
ప్రార్థనా కూటమి అయిపోయింది. ప్రార్థన తర్వాత భోజనం ఉంది. భోజనం జరిగితే మనకేం వస్తుంది? భోజనం అయిన వెంటనే ఇంకేం వస్తుంది? నిద్ర వస్తుందా? నువ్వు నిద్ర కాకపోతే ఇంటికి వెళ్ళి పడుకుంటావు, పడుకో, నాకేం ఇబ్బంది లేదు. ప్రార్థన అయిపోయిందిగా, నువ్వు నిద్రపోయిన నాకు అభ్యంతరం లేదు. భోజనాలు జరిగితే భోజనం వెంటనే ఏముంటుందో తెలుసు? తగాదా ఉంటుంది. ఒప్పుకుంటారా? ఒప్పుకోరా? ఒప్పుకోరా? అసలు మనం భోజనాల జోలికి తొందరగా ఎందుకు వెళ్ళమో తెలుసా? నిజం. అయితే ఈ కొరింథీ సంఘంలో మనలాంటి బ్యాచ్ వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు తెలుసా? ఈ భోజనం చేయడానికి వచ్చినప్పుడు కొద్దిగా సంపన్నులనేమో బాగా చూసి ఇంకా తిను, ఇంకా తాగు అని మొత్తం దోచి పెడుతున్నారు. పేదోళ్ళనేమో ఒట్టి చేతులతో పంపేస్తున్నారు, నిర్లక్ష్యం చేస్తున్నారు. ఆ సమయంలో ఈ ఈ సందర్భంలో అంటే ప్రభు భోజనం యొక్క ఉద్దేశం, లక్ష్యం ఒకటైతే వీళ్ళు దాని పేరట ఆ సంస్కారాన్ని దుర్వినియోగం చేస్తున్న క్రమంలో వ్రాయబడినటువంటి ప్యాసేజ్ అన్నమాట ఇది. పౌలు కొరింథీ పత్రికలో సంఘాలలో, ఆ సంఘంలో ఉన్నటువంటి చాలా సమస్యల గురించి మాట్లాడాడు. అక్కడ ఆ సంఘంలో గొడవలు ఉన్నాయి, ఆ సంఘంలో వ్యభిచారులు ఉన్నారు, ఆ సంఘంలో ఆత్మల గురించినటువంటి స్త్రీ డామినేషన్ ఉంది, ఆ భాషల గురించినటువంటి అపోహలు ఉన్నాయి. ఈ సమస్యలన్నిటి గురించి మాట్లాడాడు. ఈ సమస్యలన్నిటితో పాటుగా ప్రభు భోజనం కూడా ఒక సమస్య అయింది. ఈ సమస్యని డీల్ చేస్తూ ఇక్కడ మాట్లాడుతున్నాడు. బ్యాక్గ్రౌండ్ ఇది. ప్రభు భోజనం భక్తిభావంతో, కృతజ్ఞతతో ప్రభువుని జ్ఞాపకం చేసుకుంటూ, పరీక్షించుకుంటూ ఆయన బల్ల యొద్దకు రావాల్సినటువంటి ఆ సంఘం ఆనాడు విందులు వినోదాలలోగా మునిగిపోయింది. భక్తి పక్కకు వెళ్ళిపోయింది, ఉద్దేశం పక్కకు వెళ్ళిపోయింది. అప్పుడు వ్రాస్తూ ఏమంటున్నాడు తెలుసా? చూడండి. దేవుని సంఘము తిరస్కరించి పేదలను సిగ్గుపరుచుదురా, అన్నపానములు పుచ్చుకొనుటకు మీకు ఇండ్లు లేవా? దీన్ని గురించి మిమ్మల్ని మెచ్చుదునా? మెచ్చను. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభువు వలన పొందితిని. ఇప్పుడు చెప్తున్నాడు దాని యొక్క ఉద్దేశం. 23వ వచనం. నేను అప్పగించిన దాన్ని ప్రభువు వలనే నేను పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, చదివేస్తాను చూడండి, ఒకసారి జాగ్రత్తగా వినండి, ఆ తర్వాత మనం ధ్యానం చేద్దాం. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీన్ని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్రను నా రక్తం వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీన్ని చేయుడని చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టె తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలనే మీలో అనేకులు బలహీనులు, రోగులై ఉన్నారు, చాలా మంది నిద్రించున్నారు. ఆ సంఘంలో ప్రభు సంస్కారారాధనకి ఇవ్వవలసిన
ప్రాధాన్యత, విలువ ఇవ్వకుండా విచక్షణ కోల్పోయి దాన్ని ఆచరిస్తున్న సందర్భంలో రాయబడినటువంటి పరిస్థితి. ఈ రోజున మనకు భోజనం ఉండదు, కానీ చిన్న రొట్టె కూడా కాదు, అది వేఫర్ అంటాం దాన్ని. రొట్టెలో చిన్న అట్ట, ఈ నెల ఒక చుక్కే. అయితే ఇప్పుడు కొరింథీ సంఘానికి వర్తించినట్లుగా మనమేం తినేసి బాగా కడుపు నిండా తినేసి బ్రేవ్ అని తేనిపేది లేదు, బాగా తాగేసి మొత్తుపడేది లేదు. కాకపోతే మనము ఎలాగూ దాని పట్ల ఆసక్తి కలిగి ఉన్నాం. కొన్ని ఊర్లు వెళ్తారు మీరు ఆదివారం. అసలు ఆదివారం ఊరు వెళ్ళకూడదు. దేవుని పిల్లలమైన మనము ప్రతి ఆదివారం కూడా ఎంత పెద్ద పనైనా అవాయిడ్ చేసుకొని దేవుని సన్నిధిలో గడపాలి అనేటువంటి ఆసక్తి, ఆశ కలిగి ఉండాలి. ఒకవేళ ఎంత ప్రయత్నించినప్పటికీ మనకు అత్యవసర పని మీద వేరే ఊరు వెళ్ళాము అనుకోండి, మీ అమ్మగారు ఊరు వెళ్ళారు, అప్పుడు ఆ ఊరిలో చర్చిలో ఉండగానే ఉన్నా పాటున వచ్చుచున్నానని పాట పాడాడు పాస్టర్ గారు. మీరేం చేయాలి? మీ చర్చ్ కాదది, మీరు చుట్టపు చూపుగా ఆ చర్చిలోకి వెళ్ళారు, అక్కడ పాస్టర్ గారు ఏం పాట పాడాడు, మీరేం చేయాలి? గొనుగుతారేంటి చెప్పండి? ఎక్కడికి? ఇంటికా? చర్చిలో ఉండగానే నేను చెప్తుంది, చర్చిలోనే ఉన్నారు మీరు, ఉన్న పాటను వచ్చుతున్నాననే పాట ఎప్పుడు పాడతారండి? పాస్టర్ గారు ఏం చెప్తారు? ప్రభు బల్ల కొరకు సిద్ధపడి వచ్చిన వారు ఉండి మిగిలిన వారు సెలవు పుచ్చుకోండి అని ఉన్న పాటను ఎత్తుతాడు. అప్పుడు మీరేం చేస్తారో అని అడుగుతున్నా. రావాలి. దేవునికి స్తోత్రం. కొంతమంది ఏం ఆలోచిస్తారు తెలుసా? మేము ఇక్కడ బాప్తిస్మం పొందాలా, మరి ఈ పాస్టర్ గారి దగ్గర తీసుకోవచ్చో లేదో ఇలా ఆలోచిస్తూ ఉంటారు. నో, మనము ఎక్కడ బాప్తిస్మం తీసుకున్నా, ఏ చర్చిలో ప్రభువుని రక్షణ తీసుకున్నా, మనం ఏ స్థలంలో ఉన్నా, ఆ పిలుపు ప్రభు శరీరము ప్రభు రక్తం మనల్ని ఆహ్వానించినప్పుడు, దానికై మనం ఆహ్వానించినప్పుడు అత్యంత భక్తి శ్రద్ధలతో ఆయన దగ్గరికి రావాలి. అక్కడ ఏం జరుగుద్దో తెలుసా? ఆయన మనలోనికి, మనము ఆయనలోనికి వస్తున్నామన్న ఆ విశ్వాసంతో మనం ఈ కార్యక్రమం చేస్తూ ఉంటాం. అంటే ఇప్పుడు ప్రభు వాళ్ళ దగ్గరికి రాకుండా మనం వెళ్ళిపోయామంటే దాని అర్థం ఏంటి? నీకు నాకు సంబంధం లేదని చెప్పడం. కొంతమంది ఏం చెప్తారు తెలుసా? నేను సిద్ధపడలేదని వెళ్ళిపోతారు. సిద్ధపడడం ఏంటి? క్రైస్తవుడు 365 రోజులు సిద్ధంగా ఉండాలి. సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం, ఈ 6 రోజులు మరింత ఎక్కువగా సిద్ధపడుతూ ఉండాలి మనం. ఆదివారమే కాదు మన సిద్ధపాటు. రైట్, 4-5 విషయాలు నేను మీకు చెప్తా. మీ హృదయాల్లో ఎప్పుడు పదిలిపరచుకోవాలి ఈ విషయాన్ని, ప్రభు బలను గురించి, ప్రభు భోజనాన్ని గురించి. మొదట ప్రభు బల దగ్గరకు వచ్చేటప్పుడు మనము కృతజ్ఞత కలిగి ఉండాలి. చెప్పండి, ఒకరితో ఒకరు చెప్పండి. కృతజ్ఞత అంటే ఏంటి? తెలుగు మాస్టర్కి తెలుగు పండితులని ఆయన సన్మానం చేశారు మొన్న. ఆయన మాత్రం చర్చిలో కూర్చొని చక్కగా రాసుకుంటాడు. వాక్యం రాస్తున్నారా? చాలా వందనాలు మాస్టర్. కృతజ్ఞత అంటే ఏంటి? అర్థం చెప్పండి మాస్టర్. మనము పొందిన మేలుకు ప్రతిగా ఇచ్చే ప్రతిస్పందన కృతజ్ఞత. ఉదాహరణకి తల్లిదండ్రులు మన కన్నారు, పెంచారు, పోషిస్తున్నారు, దానికి ప్రతిగా
కృతజ్ఞత అంటే అర్థం ఏంటంటే పొందిన మేలుకు ప్రతిస్పందన. పొందిన మేలుకు, చెప్పాలి గట్టిగా, పొందిన ఉట్టి ప్రతిస్పందన కాదు, పొందిన మేలుకు. అందరు చెప్పండి, నేను చెప్పినట్టుగా చెప్పండి. పొందిన మేలుకు ప్రతి స్పందన. భర్త మిమ్మల్ని పోషిస్తున్నాడు, మీ కొరకు కష్టపడుతున్నారు, మీరు కృతజ్ఞత అనే ప్రతిస్పందన ఉండాలి. భార్య మీ కొరకు కష్టపడుతుంది, ఇంటి పని చేసి పెడుతుంది, వంట పని చేసి పెడుతుంది, అన్ని పనులు చేస్తుంది, కుటుంబ సభ్యులందరూ లేదు, ఏం లేదు, కృతజ్ఞత లేదు. భర్త ఇచ్చిన అత్తంటే కృతజ్ఞత లేదు. భర్తని కష్టపడి పెంచి పోషించిన తండ్రి అంటే కృతజ్ఞత లేదు. మనకేంటంటే కృతజ్ఞత లేకపోవడం అనేది మన ఆదాము దగ్గర నుండి వచ్చిన విద్య. మనకి ఆదాము గారు ఇచ్చిన గిఫ్ట్ మనకి. మనం కృతజ్ఞతాపూర్వకంగా ప్రభు బల దగ్గరికి రావాలి. ఏమిటి అని అంటే, యేసు నీవు నీ శరీరమును అప్పగించి నా కోసం మరణించావు. యేసు నీ రక్తమంతా సిలువలో నా కొరకు కార్చావు. ఆ రక్తంలో నా పాపమంతా క్షమించబడింది. హల్లెలూయా. నా పాపమంతా, కాబట్టి నేనేం చేస్తాను? కృతజ్ఞత కలిగి ఉంటా. నరక పాత్రుడనైన నన్ను నరకం నుండి తప్పించి నీ రాజ్య సంబంధిగా చేసావు, కాబట్టి నేనేం చేస్తా? మాట్లాడండి అందరూ, కృతజ్ఞత కలిగి ఉంటా. ఆయన మనల్ని పాపం నుండి విడిపించాడు, సాతాను చెర నుండి విడిపించాడు, నరక శిక్ష నుండి విడిపించాడు, మరణ బంధకాల నుండి విడిపించాడు. వీటన్నిటికంటే పాపము యొక్క ప్రభావము నుండి విడిపించాడు మనల్ని ఆయన. హల్లెలూయా. పాప బంధకాల నుండి విడిపించాడు. కాబట్టి ప్రభువా, మనకు అర్థమైంది కదా మనం ఎంత పనికి మాలిన వాళ్ళో, ఆయన ఎంత పరిశుద్ధుడో. మన స్థితి ఏంటో, ఆయన స్థితి ఏంటో మనకు అర్థమైంది. ఎందుకు పనికిరాని మన కోసం ఆయన ఈ యాగం చేసి, ఈ యాగములో ఆయన మరణం ద్వారా ఆయన రక్తం కార్చి మనల్ని పరిశుద్ధపరిచినందుకు గాను కృతజ్ఞత కలిగి ఉండాలి. బల్ల చూడగానే మనకేం గుర్తుకు రావాలి? కృతజ్ఞత. దేన్ని బట్టి? వివరణ. ఆయన పాపము నుండి విడిపించాడు, మరణ బంధకాల నుండి విడిపించాడు, సాతాను చెర నుండి విడిపించాడు, నరకము నుండి విడిపించాడు, దేవుని రాజ్య వారసునిగా చేశాడు. ఇవన్నీ ఆయన ద్వారా జరిగినాయా, మనం సంపాదించుకున్నాయా? కేవలం ఆయన ద్వారా జరిగినాయి. గుర్తుపెట్టుకోండి. ఇది ఇప్పుడు పాప క్షమాపణ అనేది యేసు రక్తంలో, యేసు మరణ పునరుద్ధానాల ద్వారా. సాతాను చెర నుండి ఆయనే విడిపించాడు, పాప బంధకముల నుండి ఆయనే విడిపించాడు. అసలు ఆయన ఈ భూమి మీదకి వచ్చింది ఎందుకు? పాపులను. తల్లి అయిన కన్య అయిన మరియకు గబ్రియేలు దేవదూత వచ్చి సందేశాన్ని చెప్పినప్పుడు ఆమెతో చెప్పిన మాట ఏంటి? ఆయన తన ప్రజల పాపముల నుండి ఆయన విడిపిస్తాడు. మన పాపాల నుండి మనం విడుదల పొందలేము. మన నీతి క్రియలు మన పాపముల నుండి విడుదల చేయలేవు. యేసు ప్రభు విడిపించాడు. హల్లెలూయా. యేసునందు నేను సాతాను చెర నుండి విడిపింపబడ్డాను, మరణ బంధకాల నుండి విడిపింపబడ్డాను, పాప ప్రభావం నుండి విడిపింపబడ్డాను, నరక శిక్ష నుండి విడిపింపబడ్డాను, దేవుని రాజ్య వారసునిగా నేను చేయబడ్డాను. కాబట్టి దేవా, ఏమిచ్చి నీ రుణము తీర్చుకోగలను? నన్ను నేను సజీవ యాగంగా నీ కొరకు సమర్పించుకుంటాను. కొట్టండి చప్పట్లో. బల్లను చూడగానే ఈ కథంతా మనకు జ్ఞాపకం రావాలి. ప్రభువా, నేను నీ కోసమే బ్రతుకుతా. ఆయన మన నుండి ఏం కోరుకుంటున్నాడు? సజీవ యాగంగా సమర్పించుకుంటున్నాడు.
సజీవ యాగంగా నీ కొరకు నేను సమర్పించుకుంటాను. కృతజ్ఞతాపూర్వకంగా మన జీవితం అనే ఆ జీవితాన్ని సజీవంగా ఆఫర్ చేయటమే, బలి చేయటమే, ఆయనకి ఇచ్చివేయటమే మనం ఇచ్చేటువంటి కృతజ్ఞత. మనం ఇచ్చేటువంటి కృతజ్ఞత. సంగతి ఏంటో తెలుసా? మొదటిది, బల్ల దగ్గరికి వచ్చేటప్పుడు మనం ఏం కలిగి ఉండాలి? కృతజ్ఞతార్పణలు చెల్లించుచు, కృతజ్ఞతాపూర్వకంగా, కృతజ్ఞత కలిగి, ఆయన చేసిన దానికి ప్రతిస్పందనతో. రెండోది ఏం చెప్తున్నాడు తెలుసా? ఆయనను జ్ఞాపకం చేసుకోవాలంట. చెప్పండి, అందరూ చెప్పండి. గుండె మీద చెయ్యి వేసుకొని చెప్పండి, ఎంతమంది ఇక్కడికి వస్తూ ఆయన్నే జ్ఞాపకం చేసుకుంటూ వస్తారు? వెరీ గుడ్, మీరందరూ ధన్యులు అలా జీవించేవాళ్ళు. ఒకవేళ అలా లేకపోతే మనం చేయవలసిన రెండవ కార్యం ఏంటో తెలుసా? ఆయనను జ్ఞాపకం చేసుకోవాలి. మనకి మర్చిపోయేటువంటి గుణం ఉంది. మనుషులకి తొందరగా మర్చిపోతారు. పెంచి పోషించిన తండ్రిని పట్టుకుని ఏమంటారు తెలుసా? ఏం చేసావయ్యా నువ్వు నా కోసం? పురుష్ వినబడుతుందా? ఎప్పుడైనా మీ అమ్మని కానీ మీ నాన్న కానీ పట్టుకొని ఇలా అడిగారా? ఏం చేసావయ్యా నువ్వు నా కోసం అడిగారా? పైడిముక్కల రమేష్ గారు వినబడుతుందా? ఎందుకంటే మర్చిపోతాం మనం. తల్లిదండ్రులను ఎప్పుడు పట్టుకొని అలా మాట్లాడకూడదు, ఏం చేసావు నువ్వు నా కోసం అని. ఎందుకో తెలుసా? వాళ్ళకున్న దానిలో బెస్ట్ ఇస్తారు మనకి, వాళ్ళకున్న దానిలో బెస్ట్. అది వాళ్ళు పడే తాపత్రయం. ఎంత దుర్మార్గులు అంటే, మనం ఒకే పొట్టన ఇద్దరు పుడితే ఒకడు కొంచెం ఒక గుడ్డు ఎక్కువ పడితే ఒక రోజున ఏంటిది, కొట్టు దగ్గరికి వెళ్తే ఇంకో గుడ్డు వస్తుంది, ఉడుకుద్దు కూడా, అది మళ్ళీ ఉడకనని కూడా చెప్పదు. పొరపాటు నా గుడ్డు గురించే ఎలా ఉండాలి తెలుసా? మా అన్నయ్యకి గుడ్డిచ్చేస్తా, మా చెల్లికి గుడ్డిచ్చేస్తా, తిను. ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోవాలి. మనం జ్ఞాపకం రాకూడదు. ఇక నేను 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 నాది నేను నేను నాకేం చేస్తావు ప్రభువా, నాకేమిస్తావు ప్రభువా, నాకు అది కావాలి ప్రభువా, నాకు అది చెయ్యి ప్రభువా అని నేను నాది అనేది తీసి, నీకు నేనేం చేయాలి ప్రభువా, నీ కొరకు నేనేం ఎలా బ్రతకాలి ప్రభువా, నీ కొరకు నేనేం చేయాలి నాయనా, ఎలా జీవించాలి ప్రభువా అని ఆయన్నే జ్ఞాపకం చేసుకోవాలి మనం. దేవునికి స్తోత్రం. అపోస్తలుడైన పౌలు స్టేట్మెంట్ విన్నారు కదా? ఏంటి ఆయన చెప్పిన స్టేట్మెంట్? బ్రతుకుట క్రీస్తే. నా జీవితంలో ప్రతి సందర్భం, పని చేసినా నీ కోసమే, నిద్రపోయినా నీ కోసమే, నా పిల్లోడిని చదివించినా నీ కోసమే, నేను ఉద్యోగం చేసినా నీ కోసమే, నేను ఇల్లు కట్టినా నీ కోసమే, నా జీవితంలో ఏదున్నా నీ కోసమే. అంతా ఆయన జ్ఞాపకం, ఆయన మయమైపోవాలి మన జీవితం. హల్లెలూయా. ఎప్పుడు? ఆదివారం ఇక్కడికి వచ్చినప్పుడేనా? నిత్యం, రిమైనింగ్ డేస్. ప్రేమించేదన్ ఆగండి. ఒక ఆయన ఏమన్నాడు తెలుసా? క్రైస్తవులు అబద్ధాలు ఆడరేమో కానీ అబద్ధాలు ఆడతారంట. ప్రేమించేదన్
అధికముగా అంటే దాని అర్థం ఏంటి? నా ఇంట్లో ఉన్న నా అంటుల కంటే, నా ఇంట్లో ఉన్న నా బట్టల కంటే, నా ఇంట్లో ఉన్న నా పిల్లల కంటే, నా ఇంట్లో ఉన్న నా బంగారం కంటే, నా ఇంట్లో ఉన్న నా భర్త కంటే, నా ఇంట్లో ఉన్న నా భార్య కంటే, నా ఇంట్లో ఉన్న నాకున్న సమస్తం కంటే నిన్ను ఎక్కువగా. లిట్మస్ టెస్ట్ ప్రతి ఆదివారం పెడతాం మనం, ప్రతి బుధవారం పెడతాం, ప్రతి శుక్రవారం లిట్మస్ టెస్ట్. లిట్మస్ టెస్ట్ అంటే పరీక్ష అన్నమాట. ఎలా ఉన్నామని తేలిపోద్ది. లిట్మస్ టెస్ట్ అంటే మనమేంటో తేలిపోద్ది. 8 గంటలకు ఆరాధన అయితే 10 గంటలకు వస్తున్నామంటే దేవునికి స్తోత్రం. ప్రార్థనకి ఎందుకు లేట్ అవుతుంది అని అంటే ఏం చెప్తారు మీరు? సమాధానం గారు చెప్పమ్మా. ఎన్ని గంటలకు ప్రార్థన? ఎన్ని గంటలకి? 8 గంటలకల్లా ఎందుకు రాలేకపోతున్నారంటే ఏం చెప్తారు మీరు? పనులు అవ్వట్లేదు. సూపర్. పిల్లల్ని ఎన్ని గంటలకు స్కూల్కి పంపాలి? 7 గంటలకు పంపుతున్నారు, 8 గంటలకు పంపుతున్నారు, 6:30కు పంపేవాళ్ళు ఉన్నారు, 5 గంటలకు కూడా పంపేవాళ్ళు ఉన్నారు. మా బుజ్జమ్మని ఉందేమో, పిల్లోడిని పంపడానికి 3 గంటలకు కూడా లేచి పంపుద్దాం తెల్లవారుజామున. ఒక నిమిషం అన్నా లేట్ చేస్తారు అప్పుడు. ఎందుకని? కానీ మీరేమని పాడుతున్నారు? అధికముగా. ఉట్టి ప్రేమించేదని కాదు, అధికముగా. అధికముగా జ్ఞాపకం చేసుకోవడం అంటే అర్థం ఏంటంటే, ప్రభువా నా కొరకు నువ్వు చనిపోయావు, నా కొరకు నువ్వు ప్రాణం పెట్టావు, నా కొరకు నీ రక్తం కార్చావు, ఇంత చేసి నా జీవితాన్ని, నరకప్రాయమైన నా బ్రతుకును సంరక్షించావే, నేనేమిచ్చి నీ రుణం తీర్చుకోగలను? ఎక్కడున్నా నీకోసమే నేను బ్రతుకుతానయ్యా అని జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు శరీర రక్తాలను చూడగానే మనకేం జ్ఞాపకం రావాలంటే, ఆ ద్రాక్ష రసమును చూడగానే సిలువలో యేసు ప్రభు ఒక గానుగలో ఎలాగూ నూనె తీస్తారో, నలగకొట్టి నూనె తీస్తారో అలాగూ వ్రేలాడి ఆయన ఆ రక్తపు దానిలో ఉన్న రక్తం అంతా తీసేశాడు. ఆ రక్తం నా కోసం చిందించబడింది. ఆ రొట్టెను చూడగానే సిలువలో భయంకరమైనటువంటి ఆ శరీరాన్ని, ఆయన శ్రమకు ఎలా ఆయన శరీరం శ్రమ పట్టబడింది అని అంటే, ఆ రొట్టె తయారు చేయడానికి గోధుమలు ఎలాగూ మిల్లులో వేసి పిండి చేసి కాల్చబడి, మెత్తన చేసి రుద్ది కాల్చబడి ఎలాగూ రొట్టెగా తయారు చేస్తారో అలాగూ యేసుక్రీస్తు నా కోసం ఆయన శరీరం నలగొట్టుకున్నాడు. ఈ విషయాలు మనకు జ్ఞాపకం రావాలి. యేసు ప్రభు అంతగా శ్రమపడ్డాడు. నేను నా కోసం, నా బ్రతుకంతా ఇక ఆయన కోసమే అని జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి, బ్రతకాలి మనం. మూడవ సంగతి ఏంటో తెలుసా? మన గుర్తింపు. మూడో సంగతి మన రికగ్నైజేషన్, మన ఐడెంటిటీ. మన ఐడెంటిటీ చెప్పండి. ఐడెంటిటీ అనే కంటే మన గుర్తింపు. పోయిన ఆదివారం ఏం జరిగిందనంటే, స్త్రీల మైత్రిలో నాయకత్వాన్ని నిలబెట్టాలి. నేను తెలివిగా ప్రవర్తిస్తున్నాను అనుకున్నా. నేనేం చెప్పానంటే, మీలో మీరు ఎన్నుకోనండి, ఎవరన్నా పేరు ప్రపోజించండి అని అన్నా.
మీకు మీరు ముందుకు రండి అని ప్రకటిస్తూ ఇంకో వేరేలాగా ఉండేదేమో. అప్పుడు మన సమాధానం గారు ఏమన్నారంటే అరుణమ్మ అని అన్నారు.